థ్యాంక్ యూ మహేష్. చేస్తున్నాను. మా హస్బెండ్ డాక్టర్ గారికి నాకు ఎప్పుడు చేయాలని చాలా ఉండేది. నేను చేయలేకపోయినా కానీ ఇప్పుడు ఫస్ట్ చదువుతున్నాను, చదివి ఇంట్రెస్ట్ తోటి అంటే నా మిషన్ పిల్లల్ని కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ నేను వర్క్ చేస్తుంది అయితే విశాఖపట్నంలో జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు. మా వైఫ్ వచ్చి వన్ మోటార్స్ లో అకౌంట్స్ మేనేజ్మెంట్ చేస్తుంది. థ్యాంక్ యూ గౌరవ. థ్యాంక్ యూ. నా పేరు శాంతమూర్తి. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి అమృత సిటీలో షెఫ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడైతే ఏ ఫీల్డ్ వస్తున్నారు రీసెంట్గా పుష్ప 2 ఆ లొకేషన్ అనేది అమృత. సో ఎక్కడెక్కడ అనుకుంటున్నాను, ఎవరైనా విజిటింగ్ వస్తే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. పిల్లలు బాబు ఫస్ట్ క్లాస్, పాప సెకండ్ క్లాస్. సో మన వైఫ్ పేరు భవాని. థ్యాంక్ యూ శాంత. ఎవరైనా కటింగ్ షాప్ మీరు ఎంతకి పోయినట్టుంది లొకేషన్. థ్యాంక్ యూ నాగార్జున. మా వైఫ్ పేరు శ్రీజ, అబు బాబు, పనియే బాబు. అమ్మాయి బైపీసీలో సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 8th క్లాస్. ఫస్ట్ ఉపాధ్యాయులకి బాగుంది సార్. ఈ క్రమశిక్షణ వల్ల నా పేరు అనిల్ కుమార్. నేను అంటే ఎన్నో కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ పేరు త్రిప్రియ, నాకు ఒక బాబు. పాప
థ్యాంక్ యూ పద్మ. నా పేరు సంతోష్. నా వైఫ్ పేరు బాబు. వాట్సాప్ అయిపోయినా జీమెయిల్ ఐడిలో స్కాన్ చేయండి, మీ ఫోన్ స్కాన్ చేయండి. ఇదేనా? పేమెంట్ అంతేనా? డివైడ్ కావాలి. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 6th క్లాస్. అది నా ఫ్రెండ్ స్వేత అంటే నాకు చాలా ఇష్టం, కానీ మధ్యలో మిస్ అయ్యింది. ఇప్పుడు లేదు, తను రాలేదు కూడా, కాంటాక్ట్ లో కూడా లేదు. ఎవరికైనా కాంటాక్ట్ ఉంటే నాకు సెండ్ చేయండి. నాకు ఒక పాప లోడ్ అవుతుందన్న. 6th క్లాస్ చదువుతుంది. నేను సోషల్ స్పేస్ సోషల్ స్కూల్లో జూనియర్ వర్క్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డిఫికల్ట్ అందిస్తాను నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ చేయండి. మార్చ్ నోటిఫికేషన్ కూడా 5th క్లాస్ పడుతుంది, పడ్డది ఆల్రెడీ. సోషల్ వెల్ఫేర్ అండి, సోషల్ వెల్ఫేర్ అడ్మిషన్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేయండి. నాకు అడగచ్చు. మా ఆయన పేరు ఆర్చి. మా బాబు 4th ఇయర్, మా పాప 9th క్లాస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పి రమేష్. మెదక్ నుంచి వచ్చాను. మెడికల్ డయాగ్నోస్టిక్స్ ఉంది, ఓన్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ 15 years నుంచి రన్ చేస్తున్నాను అక్కడే. నాకు ఒక పాప ఉంది. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ అండి. నేను 7th నుంచి 10th వరకు చదువుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నా పేరు కమల, మా ఆయన పేరు సుకుమార్. మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 9th క్లాస్. నేను ఆర్కిల్లో అప్లికేషన్స్ నేను మ్యారేజ్ ఒక బాబు 3rd స్టాండర్డ్ బాబులు బీటెక్ చదువుతున్నారు. నాకైనా బాగా చదువుతారు.
పేరు జ్యోతి అండి. నేను జయదేవుల నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు సిద్ధు. నాకు పాప బాబు ఉన్నారు. బాబు వచ్చేసి 9th క్లాస్, పాప 8th క్లాస్. నేను ఏఎన్ఎం లో వర్క్ చేస్తున్నానండి. 2 years నుండి జయదేవుకుంటాను. థ్యాంక్ యూ అండి. పేరు సిద్ధు అండి. ఐడి చెప్పు. స్టూడియో 600. గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు వి రవి. మా వైఫ్ పేరు వి రాణి. అందమైన భార్యని ఇచ్చాడు, ఇద్దరు పిల్లలను కూడా ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళిద్దరి పేరు వి శ్రీవిద్య, వి శ్రీవినయ. నేను ఒక ఫార్మా కంపెనీలో కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. పద్మావతి టీచర్ గారు నేర్పిన పొదుపుతోటి ఆ 40 మంది వర్కర్లను జాగ్రత్తగా చూసుకుంటూ నా దగ్గర చేసుకుంటున్నాను. 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడే స్థిరపడ్డాను. మియాపూర్ బస్ స్టాండ్ దగ్గర స్థిరపడ్డాను. అందరికీ థ్యాంక్ యూ. Next, Lakshmidevi. అందరికీ నమస్కారం. మా హస్బెండ్ పేరు వచ్చేసి నరేందర్. నా పేరు పాలి. ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. నేనైతే ఇప్పుడు అభినందన రెస్టారెంట్ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Next, Ashwabhat. 6. Next, Mulata. Gita. నా పేరు అష్రఫ్ ఖాన్. నేను 6th నుంచి చదివాను. అష్రఫ్ ఖాన్. ముగ్గురు పిల్లలు నాకు. ఒక పాప 10th, బాబు ఏమో 6th, చిన్న బాబు 5th. నవోదయ హై స్కూల్లో చదువుతున్నాను. ఓకే, థ్యాంక్స్. నా వైఫ్ ఫరీనా బేగం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీదేవి. మా హస్బెండ్ పేరు చిన్న. నాకు ఇద్దరు పాపలు. ఫస్ట్ పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప 10th క్లాస్. ఇక్కడికి రావడానికి ఎన్నో సంవత్సరాల నుండి నా ఫ్రెండ్స్ అందరికీ నేను మొదటిగా ఇక్కడికి రావడానికి సోమేష్, లక్ష్మి వీళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది. ఎందుకంటే నేను ముందుగా కొంచెం ఆలోచించాను, కానీ వీళ్ళ ప్రోత్సాహం వల్ల చాలా చాలా ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. గురువులకు పాదాభివందనాలు. నా పేరు బాలకృష్ణ. మా వైఫ్ పేరు మమత. నాకు 2 చిల్డ్రన్స్. పెద్దమ్మాయి పేరు శుభప్రియ, చిన్నమ్మాయి పేరు శ్రీదేవి. పెద్దమ్మాయి 7th క్లాస్ చదువుతుంది, చిన్నమ్మాయి 1st క్లాస్. ఇంతమంది ఫ్రెండ్స్ అందరూ ఒక వేదిక మీద కలిసినందుకు ప్రత్యేకంగా నా అభినందనలు సోమేష్. థ్యాంక్ యూ. నమస్కారాలు. 6th నుంచి స్టార్ట్ నుంచి 10th వరకు చదువుతున్నాను. ఇక్కడ చెప్పండి. ఇక్కడ చెప్పండి. ఇక్కడ చూడండి, కెమెరా చూడండి. చెప్పండి. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 బాబు. గురువులందరికీ నమస్కారం. నా పేరు గీత. నేను మియాపూర్లో ఉంటాను. మా హస్బెండ్ పేరు సంపత్ కుమార్. నాకు 2 పిల్లలు, వరుణ్ కుమార్, చైతన్య. 9th స్టాండర్డ్, 6th స్టాండర్డ్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మమత. మా ఆయన అడ్వకేట్. నేను బిఎడ్ చేశాను. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ప్రస్తుతానికి హౌస్ వైఫ్నే.
ఖాళీగా ఉన్నాను. అంతకుముందు అయితే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అందరికీ హాయ్. తీసుకొచ్చి లక్ష్మి సోమేష్ వీళ్ళలోనే మనందరూ ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నందుకు ఒకసారి థ్యాంక్స్. నేను జేరుగుట్ట నుంచి వచ్చాను. నా పేరు నర్సింగ్రావు. మా భార్య పేరు విద్య. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వైభవ్ థర్డ్ క్లాస్, చిన్న అబ్బాయి అగస్త్య ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ రమేష్. స్వరూప, మా ఆయన పేరు జ్ఞానేశ్వర్. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న బాబు 10th క్లాస్. అందరికీ నమస్తే. టీచర్స్ అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వీళ్ళందరూ కలిపారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. చిన్ననాటి స్నేహం కలిసామనుకున్నాను. చాలా ఆ రోజు బాగా హ్యాపీగా అనిపించింది. నాకు ఆ రోజు లక్ష్మి ఫోన్ చేస్తే అసలు నేను ఎక్కడైపోయానో ఎవరు నాకు ఉన్నారో లేదో అనుకున్నాను నేను. కానీ లక్ష్మి ఫోన్ చేస్తే ఆ రోజు అంతా నాకు చాలా ఇది అనిపించింది, బాగా అనిపించింది. నేను నా ఫ్రెండ్స్ నాకు అన్నట్టుగా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు మా ఆయన షేక్ మోసేన్. నాకు ఒక పాప బాబు. 5 years పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. 1 year బాబు. రాజా యువరాజా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసిన ఉపాధ్యాయులకి నా పాదాభివందనాలు. మన తోటి విద్యార్థులకు థ్యాంక్ యూ. నా పేరు యువరాజా. నా భార్య పేరు యు గీత. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి 7th క్లాస్, అమ్మాయి 4th క్లాస్. అంతేకాకుండా ఒక చిన్న ఫ్రెండ్స్, ఈ ప్రజెంట్ జనరేషన్కి మన జనరేషన్ ఒక తేడా ఉంది. ప్రజెంట్ జనరేషన్లో ఉపాధ్యాయులు కనబడితే కళమే కాలుష్యం కూర్చుంటారు, భయం అనేది లేదు. కానీ మన జనరేషన్లో ఉపాధ్యాయులు కనబడితే చాలా భయపడుతూ మర్యాద అలాంటి దాంట్లో మనం బయటపడ్డాము. కానీ ఒక్కటి చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆధ్వర్యంలో మేము క్రమశిక్షణ సంస్కృతి నేర్చుకొని బయటపడ్డామని వాళ్ళకి చెప్తున్నాను. అంతేకాకుండా ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో అలాంటిది మనకు మన ఉపాధ్యాయుల ద్వారా మనం గట్టి బేస్మెంట్ ఇచ్చాము. థ్యాంక్ యూ. మా ఆయన పేరు శ్రీశైలం. మా బాబు 2nd year చదువుతున్నాడు. మా పాప 10th year చదువుతుంది. థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ నమస్కారం. సార్కి నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ, బాయ్స్కి గర్ల్స్కి అందరికీ హాయ్. ఫేస్ అయితే గుర్తులేదు, ఏమనుకోవద్దు. కొన్ని ఫేస్లు గుర్తున్నాయి. నా పేరు వసంత. మా హస్బెండ్ పేరు జగదీష్. నాకు ఒకడే బాబు. వాడి పేరు రుద్రాంశ్. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. సో నా ప్రొఫెషన్ వచ్చేసి నేను డిజైన్స్ చేస్తున్నాను. ఆన్లైన్ సాఫ్ట్వేర్ అన్ని యాప్స్ ఏమంటే యాప్స్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తున్నాము. ప్రమోషన్స్, ఫేస్బుక్ ప్రమోషన్స్ కానీ యాప్స్ ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నాను. అండ్ ఈ ప్రొఫెషన్తోనే నేను ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ తీసుకున్నాను అండ్ కార్ కూడా పర్చేస్ చేస్తున్నాను. బట్ మధ్యలో కరోనా ఎఫెక్ట్తో కొంచెం ఇబ్బంది అయినంటే ఒక 10 members అమ్మాయిలు పెట్టారు టెలికాలర్స్ కదా. అండ్ మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్, డిజైనర్స్ ఉన్నారు. అదే ఒక టీమ్ మెయింటైన్ చేస్తాను. అది మనకి ఎట్లంటే కరోనా తర్వాత అంతా కొంచెం ఎఫెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ కంపెనీ మళ్ళీ తెచ్చుకున్నాము. సో ప్రజెంట్ హ్యాపీగా ఉంది. పాప 5th class.
సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఉపాధ్యాయులందరూ మన కోసం టైం స్పెండ్ చేసి మనకి ఇంత టైం ఇవ్వడం మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి మెయిన్గా చెప్పుకోవడానికి. సరే మనందరి కాడానికి సురేష్ లక్ష్మి అందరి కాడానికి అదే కాదు రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆ మెమరీ అసలు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎవరిది అందరికి ధన్యవాదాలు. నా పేరు నాగరాజు. మ్యారేజ్ ఎవరు ఇద్దరు పిల్లలు. పాప వచ్చి థర్డ్ క్లాస్, పాప వచ్చి ఫస్ట్ క్లాస్. ప్రతి అదే పంపిస్తా ప్రియాంక పంపిస్తా. గురువులకు పాల్గొన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. నేను బొమ్మయ్య తమ్ముడిని. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 3 క్లాస్ వరకు చదువుకున్నాను ఎస్పీఎస్ స్కూల్లో. మా మిస్సెస్ ఫేస్ కల్పన. మా ఇద్దరు పిల్లలు, బాబు 6th క్లాస్, మా పాప 4th క్లాస్. నా పేరు మోహన్ బాబు. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జెడ్కేఎస్ స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్లో వర్క్ చేస్తున్నాను ల్యాబ్ అసిస్టెంట్గా. నాకు మా మిస్సెస్ ఆర్ లలిత, నాకు బాబు పాప పాప వచ్చి 10th క్లాస్. బాగా పెట్టేది మనం ఉంటే కొద్దిగా కలర్ ఉంటే చూసి పెంచండి. 6/8 వేయండి. కొద్దిగా కలర్ ఉంటే పెంచి వేయండి. పెట్టండి అయిపోగా నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. అయితే ఓకే అయ్యండి. మీకు ఎట్లా లేదా ఇట్లా గుంజండి కొద్దిగా గుంజితో సెట్ సినిమా ఉంది కానీ ఇంకా చిన్న మా భార్య పేరు నాగలక్ష్మి, ఆమె స్కూల్ టీచరు. నేను ఉండేది మలక్పేట. ఓకే గుంజండి మరి. నేను అట్లా దిగుమతి ఇరుమతి బిజినెస్ నాది. ఏంటో సంతోష్ టీవీ పెట్టుకుంటే గుంజండి. మీరు అదే ముందు ఫోన్ చేయండి. పాడాలి. నా పేరు సంతయ్య. అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఊరుగా ఉంటున్నాను. 5 years అయింది. ఓన్గా బిజినెస్ చేస్తున్నాను క్లాస్. మన కొత్త పడిపోతే ఎలా క్లాస్ చేస్తారో యూపీసీ ఎన్ని క్లాసెస్ ఓన్ బిజినెస్. మా వైఫ్ లేదు వాడికి. ఆమె మా నాన్న ఆమె ముగ్గురు పొలమాలు వీళ్ళందరూ క్లాస్ రన్నింగ్ చేస్తాం. నాకు ఇద్దరు పాప పేరు పాప వర్షిత, మా పేరు సెలవ్య. బాబులో క్లాస్ ఫస్ట్, బాబులో క్లాస్ ఫస్ట్. థ్యాంక్ యూ బాలస్వామి. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పిల్లలు, భార్య సౌభాగ్య, వైఫ్ స్టాఫ్ రిసర్వ్ వర్క్ చేస్తుంది. సెకండ్ క్లాస్ 6th క్లాస్ బాబు. థ్యాంక్ యూ అందరికీ. గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు సురేష్ వినయ్ కుమార్, వైఫ్ జ్యోతి. నేను సిబిఐటిలో ప్రొఫెసర్గా చేస్తున్నాను.
నాకు ఇద్దరు అమ్మాయిలు, ప్రణయ 7th క్లాస్, సహనా 5th క్లాస్, ఇక్కడ విజ్ఞాన స్కూల్ చదువుతున్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్, మా వైఫ్ పేరు యువన. నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి శ్రీధర్, చిన్న అబ్బాయి మహిళ. మా పెద్ద అబ్బాయి 9th క్లాస్, చిన్న అబ్బాయి 6th క్లాస్. నేను ట్రాన్స్ఫర్ అయ్యేగా మినిస్టర్ అసిస్టెంట్గా అండ్ ఫిట్నెస్ ట్రైనింగ్ అండ్ జిమ్ ట్రైనింగ్ 2 క్లాస్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసిన ఉపాధ్యాయులందరికీ నా పాదాలు అభినందనలు. నా పేరు వచ్చి భూమయ్య. ఈ భూమయ్య పేరు కూడా హిస్టరీ తర్వాత చెప్తాను. సార్ రామలింగ సారే ఉన్నారు. దాంట్లో నా పేరు వచ్చి భూమయ్య అంటే కాదు భూపతి అని చెప్పేసి అప్పుడే నా పేరు అర్థం చేశారు. థ్యాంక్ యూ సార్. నేను వచ్చేసి కుక్కట్పల్లి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. మా భార్య పేరు వచ్చి శ్రీలత. ఇద్దరు పిల్లలు, బాబు పాప. 9th క్లాస్ 7th క్లాస్. థ్యాంక్ యూ. నా పేరు భగత్ సింగ్. నేను 8 నుంచి 10th వరకు చదువుతున్నాను. నా వైఫ్ పేరు పూజ. నేను ఎడ్యుకేషన్ వర్క్ చేస్తాను. నా పేరు మహేష్ బాబు. నేను ఇంటీరియర్ డిజైన్ చేస్తాను. నా భార్య పేరు సంధ్య. నాకు ఇద్దరు బాబు. ఓ బాబు పేరు కౌశిక్, పాప పేరు సంధ్య. ఇషిక సారీ. నేను కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. జూబ్లీస్లో ఇక్కడ జాబ్ చేస్తూ అలాగే మాస్టర్గా పనిచేస్తున్నాను. జీ బాలాజీ. హలో ఫ్రెండ్స్, ప్లీజ్ అయిపోయింది. 5 మెంబర్స్ అయితే అయిపోయారు. నేను అదే ఒక హాఫ్ అన్ అవర్ నేను కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉన్నా. మళ్ళీ నా యొక్క పాదాభివందనాలు. నా పేరు వచ్చేసి బాలరాజ్. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవడం జరిగింది. నేను అభినందన విద్యుత్ కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ బాలరాజ్. నెక్స్ట్ జనార్దన్. నమస్కారం. నేను 4th క్లాస్ నుంచి 8th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. నా పేరు జనార్దన్. మా భార్య పేరు భాగ్యలక్ష్మి. మాకు ఇద్దరు కొడుకులు, సాయి జగర్. వచ్చాను.
నా పేరు నేను 8th క్లాస్ నాకు ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద అమ్మాయి 9th క్లాస్ చదువుకుంటాం, చిన్న అమ్మాయి 5th, చిన్న బాబు 3rd క్లాస్. మా వైఫ్ పేరు మమత, డాక్టర్స్. పెద్ద లాస్ట్ ఇయర్ 6th క్లాస్ తీసుకొని అండ్ రెండో ఆమె చిన్న ఆమె 3rd క్లాస్ దీవాని. నా జాబ్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నా శిక్షక్ ఈవెంట్స్ ఉన్నది, అంటే లైక్ డెకరేషన్, మ్యారేజ్, బర్త్డేస్ అంటే నా ఓన్ ఆర్గనైజేషన్. అందరికీ నమస్కారం. నా పేరు కే సురేంద్ర. నా భార్య పేరు భాగ్య. నాకు 2 పిల్లలు, ఒకరు దర్శిత్, రిషిత్. ఒకరు 10th క్లాస్, ఒకరు 8th క్లాస్. స్వరూప అయిపోయిందా? నేను ఫ్లిప్కార్ట్లో జాబ్ చేస్తున్నాను. మరి చదువుకునే రోజుల్లో ఆడపిల్లలు డామినేట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు మాత్రము మగపిల్లలు బాగా డామినేట్ చేస్తారు. చక్కగా అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఆడపిల్లలు సగం మంది రాలేదు, సగం మంది నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే అయితే ఫ్రెండ్స్ లాస్ట్ 20 తర్వాత స్వరూప, శ్రీధర అక్కడే ఉండి చెప్పండి, పర్లేదు లోపల అక్కడే ఉంటుంది. రవి అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్ అండి. నాకు 2 పాప బాబు పేరు అఖిల్, పాప పేరు భాగ్య. సూపర్ ఉంటుంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందుకు మొదటిగా దీనికి 3 నెలల ముందుగా శ్రీకారం చుట్టినటువంటి మన సోమేష్ మరియు అతని గ్రూప్ సభ్యులుగా మేమందరం కలిసి దానికి ఏర్పాటు చేశారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోమేష్ అది. అలాగే నేను నా వృత్తిపరంగా వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ దట్ ఇస్ వరుణ్ బెవరేజెస్ ఇన్ దట్ వర్కింగ్ యాజ్ ఏ ఇంటర్నల్ ఆడిటర్. అండ్ మా వైఫ్ పేరు వచ్చేసి కే లక్ష్మి సింగ్ వైఫ్. అండ్ నాకు 2 పిల్లలు, వాళ్ళు కౌల పిల్లలు. అండ్ వాళ్ళు వచ్చేసి 2 పాప బాబు. మా పాప వచ్చేసి కే నాగహర్షిత్ అండ్ సోనిత పాపనేమో నాగహరిత అండ్ నాగహర్షిత్. Both are kids, baby and boys. Together. Okay. And
ఇక్కడ I want to finish within the 1 minute. First of all, I would like to రామలింగరావు సార్ ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క మనం ప్రావీణ్యం పెంచుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకు ఈ విషయం మీద తీసుకొచ్చారంటే స్పెషల్లీ when we are finishing our 2000-2001 and we goes to the 2000-2002 intermediate ఎంపీసీ గ్రూప్ కి వెళ్ళినప్పుడు మొదటగా నాకు అక్కడ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ చాలా వచ్చింది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ దట్టు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ మనం ఫేస్ చేసిన బాధలు అన్ని దాని గురించి మనకు ఇంగ్లీష్ సార్ స్పెషల్లీ దివాకర్ సార్ ఉన్నారు. అతను ఆ సార్ ఈ రోజు మన అందరి మధ్యలో లేకపోవడానికి కారణాలు అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. అతను దాదాపు 2 సంవత్సరాల క్రితం అతను ఎక్స్పైర్ అయ్యారు. స్పాన్సర్డ్ అయ్యే 2 years బ్యాక్. అతనికి మన ప్రగాఢ సానుభూతులు మన అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. దివాకర్ సార్ బోత్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అవేర్నెస్ అబౌట్ సార్. ఓకే, అండ్ దీనికోసం స్పెషల్లీ గురువులు విద్యార్థులందరికీ అండ్ అలాగే సిహెచ్ వినయ్ నాకు ఎంతో విధంగా నాకు చాలా తోడ్పడ్డారు. నాకు స్పెషల్లీ దానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అది. ఓకే, ఐఎమ్ కంప్లీట్లీ ఫినిషింగ్ దిస్ సార్. one of the best friend ko yeah okay so good afternoon to respected thank you so much for so my name is Surinder Reddy and I work for Cognizant Technology Solutions. I work for Cognizant Technology Solutions as a transition management. try to speak in Telugu. Sorry. I got it on. So I frequently travel to US and so we do the business from here. We download the transitions from US to India. So it is very pleasure to meet this session and see each and every one. So I'm very glad that I'm here and meeting my childhood friends. So yeah, thank you so much. My wife name is Divya and I got 2 kids. My elder daughter name is Sanvi, younger daughter name is Tanishka. Yeah, thank you so much. నా పేరు సోమేష్. మా భార్య పేరు సౌమ్య. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి కృష్ణ, చిన్న అబ్బాయి ఆరవ్. అండ్ వాళ్ళిద్దరు పెద్దోడేమో 5th class చదువుతున్నాడు, చిన్నడేమో యూకేజీ చదువుతున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరు సమయం వేస్ట్ అయినా అస్సలు అనుకోకండి. సారీ మేడం, లంచ్ టైం లేట్ అయింది, ఏమనుకోకండి. ఇంకొకటి ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు మా స్వరూప అండ్ శ్రీధర్ ఇవ్వలేదు, మీ దగ్గరికి వస్తారు. అలా ఫ్రెండ్స్ ఇంకొకటి స్వప్న మన అందరి కోసము తాంబూలం తీసుకువచ్చింది లేడీస్ అందరికి. మీ గురించి మీరు కూడా మీ భార్యలో చూడండి. స్వప్న ఒక్క నిమిషం స్వప్నకు సహకరించండి. తాంబూలం వేస్తుంది స్వప్న. మీరు ఎప్పుడు ఇవ్వాలని చూసుకుంటారు. ఓకే 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 అర్థమైంది. ఇస్తుంది, తను ఇస్తుంది చెప్తున్నా అంతే. స్వప్న ఇస్తుంది. సార్ కూడా మాట్లాడితే బాగుంటుంది.
సో తర్వాత చేసినటువంటి ఉపాధ్యాయులకు కృష్ణారెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకా పిల్లలు చూసుకుంటే చాలా మాట్లాడేది మొత్తం వచ్చి పలికించి నేను మాట్లాడేది ఏమంటే రోజులు తరబడి ఇంకా ఎంత చెప్పినా సరిపోదు. ఇక్కడ ఏంటంటే మేము ముసలి అయిపోయాము. ముసలి అయిపోయిన తర్వాత పిల్లలు నా పిల్లలు వాళ్ళ వేరే వాళ్ళ పిల్లలు వేరే బాగుండదు, అందరూ మా పిల్లలే. అందరూ ఈ ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత ఈ స్వతహాగా ఈ లక్షణం అలవాటు పడిపోతాయి. కాకపోతే ఇక్కడ నాకు ఏంటంటే మోపిల్లో చూస్తుంటే అప్పుడు స్కూల్లో తల్లిదండ్రులు చూస్తుంటే ఏదో బాబు అంటే స్టేజ్ ఎక్కినట్టు అప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పమంటే ఇంకా ఇష్టం ఏమో చెప్తాడు. ఇది పుష్పవనం పుష్పాలు ఇట్లాంటివి చాలా చెప్తాడు. ఆటలు చూస్తుంటే కోపడాలు ఈర్షపడాలు అక్కడ. ఎందుకంటే వాళ్ళు నాణ్యమాతున్నాడు సైలెంట్గా ఉంటారు. కానీ నిజంగా అప్పుడు నేను ఏ సందర్భంలో చెప్తూ జరిగింది. ఆడపిల్ల అంటే మామూలు వ్యక్తులు కాదండి. మౌతులు ఆడపిల్లలను చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా మళ్ళీ నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యమైన విషయాలు మర్చిపోతానేమని చెప్పి కొంచెం ముందు వెనక చెప్తుంటాను. నేను తర్వాత ఏదో చేసుకొని మొట్టమొదటిగా విషయం ఏంటంటే మీరు అందరూ కూడా మహిళలకి ఆడపిల్లలకి కూడా వర్తిస్తుందని నా భావన. కుటుంబము సంసారము అంటే అంత ఈజీ కాదు. అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. కొత్తగా పెళ్ళైన అందరికీ 40+ ఉంటుంది జనరల్గా, అరౌండ్ 40 years ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రోజుల్లో నేను ముఖ్యంగా బాధపడే విషయం ఏంటంటే పెళ్ళి చేసుకునేప్పుడు ఉన్నంత ఉత్సాహము ఆనందము పెళ్ళి అయిన తర్వాత ఉండదేమో అనే ఒక భయము మాత్రము నాకు బాగా ఉండదు. అందుకని మిగతా విషయాలు పక్కన పెట్టి ఈ విషయం చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి కష్టమో సుఖమో నష్టమో బాధో ఆడపిల్లలు మొగుడితో కలిసి ఉండాలి, మగపిల్లలతో కలిసి ఉండాలి, మగపిల్లలు ఆడపిల్లలతో కలిసి ఉండాలి. ఖచ్చితంగా విడిపోయేటప్పుడు ఆడపిల్లల్ని చెల్లినో అక్కనో తల్లినో వదిలినో భావించాలి. అట్లాగే ఆడపిల్లలు కూడా మగవాడితో విడిపోయేటప్పుడు అన్నను లేకపోతే అయ్యను లేకపోతే బాబాయను ఏదో కలిపి విడిపోవటం అనేది అసలు జన్మలో జరగకూడదు. మీరు కనుక ఒకసారి ఒప్పందం కుదుర్చుకుని దాంపత్య జీవితం ప్రారంభిస్తే ఇంకా ఎన్ని తల కిందలైనా సరే విడిపోవటం అనేది జరిగితే మీరు చనిపోయిన వాళ్ళతో సమానం. తప్పనిసరిగా సామెతలు పెద్దలు ఉరికి చెప్పలేదు. లైఫ్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. పూలపాన్పు కాదు జీవితం అంటే. లైఫ్ ఇస్ ఎ ప్లే అండ్ వరల్డ్ ఇస్ ఎ స్టేజ్. ఇది అనుభవంతో పెద్ద చెప్పండి. మీరు ఈ పాటికే చాలా వరకు రుచి చూసి ఉంటారు. కాబట్టి మనము ఏదైతే కష్టమైన సుఖమైన ఆనందమైన దుఃఖమైన ఏది శాశ్వతము కాదు. రెండోది నాకు బాగా అనిపించేది ఏమిటంటే 30-40 సంవత్సరాల వరకు అంటే కిందటి జన్మ పరంపర అనేది విశ్వాసం ఉన్న వాళ్ళకి లేకపోతే లాజికల్గా కూడా ఆలోచించినట్లయితే తల్లిదండ్రుల పుణ్యం కానీ మీ పుణ్యం కానీ కింద జన్మ ఏదైనా ఉంటే 30-40 సంవత్సరాల వరకు ఎంజాయ్ చేస్తారు. కానీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత
మీకు ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది కేవలము మీరు ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితాన్ని మీకు ఈ జన్మలోనే అనిపిస్తారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి బయటికి ఎంతైనా చూడవండి. నాకు 2 ఆడపిల్లలు. నాకు పాతకాల పద్ధతులు అంటే బాగా ఇష్టం. కానీ పొద్దుట వాట్సాప్లో చూశాను, 2 అబ్బాయిలు మెసేజ్ పెట్టారు. నేను పాపం ఇవాళ చాలా మంది జల్లేసుకున్నారు. ఈ కాలంలో ఆడపిల్లలు జల్లేసుకుని తక్కువ. కాబట్టి అంటే ఇక అర్థం ఏంటంటే పైకి కనపడే వేష భాషణ కాదు, మనం పైకి కనపడే వేష భాషణ కాదు. మనము ఏమిటి? మనము మన తల్లిదండ్రులకు ప్రతినిధులము. మీరు గురువులను ఇక్కడ ఎలా ఎంత ప్రేమిస్తున్నారో, ఈ గురువు అనే ఒక వ్యక్తిని మీకు నిజంగా కనుక ప్రేమ ఉంటే ఉన్నా లేకుండా ఉండాలి. ప్రేమ ఉండాలి, ఖచ్చితంగా ఉన్నది ఉంటుంది. మీ వంతు ప్రేమ ఉన్నది. కేవలము ఇదే కాకుండా నిజంగా కనుక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, గురువు ప్రేమ ఉంటే వాడు చెడిపోడు. అది లేకపోతే వాడు స్వయం కృషి వల్ల, సత్కర్మల వల్ల అభివృద్ధి చెందవచ్చు. కానీ తల్లిదండ్రుల ప్రేమ పొందినవాడు, ప్రేమించినవాడు గురువు తర్వాత. వీళ్ళు ప్రేమించిన వారికి నేర్పడము, వారికి అసలు ఆలోచన వేరు, చెడు పనులు వేరు. కానీ ఇమీడియట్గా స్పృహలోకి వచ్చి అరే నేను స్కూల్లో చదివాను, దాని మా అమ్మ నాన్న ఇట్లాగే అట్లాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో లేకపోతే మీకు నచ్చే బాబాయిలు మామలు వీళ్ళలో మంచి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను ఆదర్శంగా తీసుకుని వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా మన జీవితాన్ని గడపాలి అనేది మనం చేయవలసిన పని. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలకి నేనేమి చెప్పనక్కర్లేదు, అయినప్పటికీ కూడా చెప్పాలి. ఎందుకంటే కుటుంబము భగవంతుడు ఆడపిల్లలు అంటే ప్రకృతికి ప్రతిరూపాలు. ప్రకృతి అంటే సహనానికి ప్రతిరూపాలు. ఆడపిల్లలకి మౌతులు ఎక్కువ అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఏం చేయాలని పాప ఆలోచిస్తున్నారు అంతే. కానీ నిజంగా నేను పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళు చదువుకునే వరకు వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు వేష భాషణ మర్చిపోయారు. ఆ పిల్లలు కూడా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు లేకపోతే వెంటనే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు తలకి స్నానాలు చేసి అది బయట కూడా వేసుకోవాలండి. ఇంటికి ఎదుర్కొసుకుని వేస్తారు. ఏంటన్నా ఇదే చెప్పలేము, లోపల బాగా వేస్తుంది. అంటే వాటికి ఎందుకు చెప్తున్నానంటే కానీ వాళ్ళ పిల్లలకి ఎంత కష్టపడుతుందంటే మేము మా పిల్లలకి కూడా కష్టపడలేదు. కష్టపడే వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అది అన్న కానీ తమ్ముడు కానీ ఇంకా ఎవరైనా తోడుండండి, సహకారం చేయండి. చెడు పని చేసేటప్పుడు నువ్వు చెడు పని చేస్తున్నావని చెప్పడానికి ముందుకు కంగారు పడింది. అది చెడు పని చేస్తాను కదా రికార్డ్ చేయండి. శిశుపాలకి 100 తప్పులు కాసినట్టుగా వాడికి ఎప్పుడు ఎవరు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలో వాడికి తెలుస్తుంటుంది. మీరు మాత్రము చేయవలసిన ఇవ్వకుండా ఉంచుతారు. ఇది మరి నేను చెప్పకూడదు వాళ్ళు తెలియదు. కాబట్టి మంచి పని చేసేవారికి ముందుకు వచ్చి సహాయం చేయడానికి సిగ్గుపడక్కలేదు, భయపడక్కలేదు. చెడ్డ పని చేసేవారికి మాత్రము ముందుకు వచ్చి ఏమి విమర్శలు మాత్రం చేసి కష్టంలోకి పోకండి. ఈ పని మీకు అనుభవం యొక్క తెచ్చారంటే నాకున్న అనుభవం కంటే మీకున్న అనుభవం చాలా ఎక్కువ. నేను చాలా పాతకాలం వాడిని. కానీ మీరు ఈ నేటి సమాజంలో బాగా తిరుగుతున్నటువంటి వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే నేను పిల్లలకి నేర్చుకునేది ఎక్కువ. మా తండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకున్నది చేతస్థానికి పునాదులు. కానీ మీ దగ్గర నేర్చుకున్నది భవిష్యత్తుకు పునాది. తప్పనిసరిగా
మొట్టమొదట మీరందరూ ఎంత ప్రేమగా మమ్మల్ని అందరినీ పిలిచి సన్మానం చేశారు. ఇందాక ఎంత హై లెవెల్లో పూజించారు. అది మా కాదు మీరు తెచ్చిన పూజ, మా రూపంలో ఉన్న దేవుడికి మీరు పూజ చేశారు. కనుక పూజ చేయటం అనేది అది మీరు పుణ్యం సంపాదించుకోవడం. దాంట్లో అందరూ భాగస్వామి. ఏదో ఆజ్ఞ చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఒక నలుగురు చేస్తుండొచ్చు, కానీ వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కరిద్దరితో మిగిలి ఉండకపోవచ్చు. అందరికి కూడా కొంచెము ఈక్వల్గా అది వచ్చేస్తుంది. మా గురువులు కూడా చెప్తుంటారు, ఈ యజ్ఞయాగాదులు చేసేటప్పట బ్రాహ్మణికి ఎంత పుణ్యం వస్తుందో పందిరి వేసేటటువంటి కార్మికుడికి కూడా అంతే పుణ్యం వస్తుందట. అరే వాడు వేదం చేస్తున్నాడు కదా, వాడికి చాలా పుణ్యం వచ్చేస్తుంది, మనకే పుణ్యం వస్తుంది అని చెప్పి వాడు పని చేస్తూ మానేడాడు. వాడికి ఆ పనే దేవుడు. కాబట్టి ఇందాక ఎవరు అమ్మాయి చెప్తుందన్నమాట, మీరు ఏదో పూజ గదిలో కూర్చొని మాత్రమే పూజ చేస్తున్నామా అని కాకుండా ఎప్పుడో బస్సులో కూర్చున్నా ఖాళీగా ఉన్నారు, పక్కన మాట్లాడటానికి ఎవరు ఉంటారు. అప్పుడు కూడా మీరు మీకు నచ్చిన దేవుడు స్మరించుకుంటూ ఉంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఇంత ఎనర్జీ అక్యుములేట్ అవుతుంది. బయట కనిపించేదంతా కూడా అది భౌతిక ధర్మాలు అవి వేరే. కేవలము సైన్స్ లో భౌతిక ధర్మాలే కాదు, రసాయన ధర్మాలే కాకుండా ఇంకా అనేకమైన ధర్మాలు ఉన్నాయి. కనపడినటువంటివి ఏదో లేటెంట్ హీటో లేకపోతే ఇంటర్నల్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాబట్టి పెద్ద మాట్లాడలేదు, కానీ కంపల్సరీగా ఒక వ్యక్తికి ఏదో ఒక చోట మనము వింటుంటాం, ఒక మనిషి యొక్క మేధావితనము అది లిమిటెడ్, ఇంత పరిమితము అని చెప్పనక్కర్లేదు. కాకపోతే అది ఎంత అనేది నీ యొక్క కృషిని బట్టి ఉంటుంది తప్పించి అది ఆటోమేటిక్గా వచ్చేది. దేవుడికి ఒక 4 కొబ్బరికాయలు 40 కొబ్బరికాయలు కొట్టేస్తూ వచ్చేదానికంటే కూడా నీ మనసు ఎంత నిర్మలము, నేను ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడుతున్నాను, నేను చేయలేకపోతున్నాను, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఈవేళ మీరు ఇంతమంది వచ్చారు, సరదాగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యే నేనేం కష్టపడలేకపోతాను అనుకోవాల్సిన అవసరం లేదు, మీరు రావటమే కష్టపడినట్లే. కాబట్టి మీరు వచ్చారు, తప్పనిసరిగా నాకు ఏమి పెద్ద తపశక్తి లేదు, కానీ తపశక్తి కనుక ఉన్నట్లయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు బ్యాంక్ అకౌంట్ లో కొన్ని కోట్లు వచ్చా పడిపోతే బాగుండు అని అనొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది సాధు సత్పురుషులు కానీ ఎంతమంది ఆశీర్వదించినప్పటికీ కూడా ఆ ఆశీర్వచనం మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీకు హక్కు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆ హక్కు ఉన్నప్పుడు మాత్రమే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. వచ్చిన తర్వాత అయ్యగారు కానీ లేకపోతే పెద్ద మేము కానీ వయసు మీరు లేకపోతే ఉపాధ్యాయులు బాబు శ్రేయస్ క్షేమంగా ఉండండి, బాగుంది, ఆల్ ద బెస్ట్ అంటాం. ఆల్ ద బెస్ట్ అంటే ఆల్ ద బెస్ట్ అయిపోతుందా? ఎప్పుడు అవుతుంది? ఆ చెప్పిన తర్వాత ఆ చెప్పింది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడండి, తెలివితేటలు తోటి ఇక్కడితోటి ఎండ్ అయిపోయింది అని అనుకోకుండా ఎప్పటికీ అది చేస్తూనే ఉండాలి. జీవించి ఉన్నత కాలము ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, కష్టపడటానికి ప్రిపేర్ అవ్వండి. కష్టపడటము అనేది అదృష్టము, సుఖపడటం అనేది దురదృష్టం. సుఖపడటానికి అలవాటు పడితే అదే ఇవాళ మంచిగా పడుకున్నాను, నాకు నా అక్క వచ్చింది, నా వదిన వచ్చింది, భర్తలు వచ్చింది, బాగా వచ్చేది, మామ వచ్చేది, బాబాయ్ ఎంతకాలం ఉంటారు? రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. కాబట్టి మన కాలం మీద మనమే నిలబడాలి, మనమే కష్టపడాలి. చేతనైతే మనము వేరే వారికి సహాయం చేసేటటువంటి
స్థితిలో ఉండాలి. కాబట్టి నేను పిల్లలందరినీ చూశాను. వెరీ వెరీ హ్యాపీ. దగ్గరలో ఉంటే నేను ఎంత హ్యాపీ అంటే అది మాటల్లో చెప్పలేదు. ఇంకా నాకంటే ఆడపిల్ల అంటే చెప్పాను కదా, అప్పటికి ఈర్ష్య అసూయ. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పట్లేదమ్మా, వాళ్ళకి చెప్పకుండానే చేస్తారు. మౌపిల్లలు అమాయకులు. కాబట్టి దాంట్లో నేను ఒక్కటి అంటే ఇట్లా వాళ్ళని ఆకాశం ఎత్తుతాను తీసుకొస్తున్నాం కాదు. తప్పనిసరిగా దాంపత్య జీవితంలో అందరూ ఆల్మోస్ట్ ఆల్ దాంపత్య జీవితంలో ఉన్నారు. ఆ పెద్దలు చెప్పిన మాట ఏంటంటే భార్య భర్త ధర్మము కష్టము ఈ రెండు కూడా బండికి 2 చక్రాలు లాంటివి. 2 చక్రాలు. ఆ భార్య ఎక్కువ, ఆ భర్త తక్కువ, భర్త ఎక్కువ, భార్య తక్కువ అనేటటువంటి ఆలోచన రావద్దు. ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మగవాడు అంగీకరించినట్టుగా నటిస్తాడు, ఆడవాళ్ళు అంగీకరించినట్టుగా ఉండరు. అంతే తేడా. కానీ ఇద్దరు కలిసి ఉంటేనే సంతోషం సుఖము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పిల్లలు, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు మిమ్మల్ని నిరంతరము గమనిస్తూ, మీరు మమ్మల్ని ఎట్లా గమనించారో, మీరు చిన్నప్పుడు పెద్దవాళ్ళని ఎట్లా గమనించారో అంతకంటే ఎక్కువగా ఇప్పటి పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల ఉండేటటువంటి వాళ్ళు అంత బాగా గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు పాడైపోయినట్టు కారణము మీ పెద్దలే. వాళ్ళు బాగుపడేదంటే మీ గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. పిల్లల యొక్క గొప్పతనం వాళ్ళు తెలివితేటలు నేను ఈ మధ్యకాలంలో పరిశీలిస్తున్నాను. కాబట్టి ఉపాధ్యాయులు ఉన్నప్పటి కంటే కూడా ఇప్పుడు నేను పిల్లలను చదివేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం అంత ఎక్కువ. కాకపోతే సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు వల్ల దబాకాసాలు ఒక చెప్పుకునేవాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంటెలిజెంట్ ఈడియట్ అని చెప్పేసి అంటుంటారు. సైడ్ గుర్తులే కానీ చదువుకున్న వాళ్ళ చేతిలో పిచ్చోళ్ళ చేతిలో రాయించినట్టంట అని చెప్పి ఇప్పుడు బాగా గుర్తుకొచ్చింది. దబాకాసాలు అట్లా చెప్తుంటారు. పాపం టీచర్లు బయట ఏంటి అనేది కాదు, టీచర్లు క్లాస్లో ఏంటి, టీచర్ల యొక్క నడవడికలో మంచితనాన్ని, టీచర్లో కానీ బంధుమిత్రుల్లో కానీ మంచితనాన్ని క్యాచ్ చేయండి, కష్టపడండి, చూపించండి. మీరు నన్ను ఎప్పుడు కూడా గర్వానికి పోకండి, దైవాన్ని విశ్వసించండి, కష్టపడండి. తప్పనిసరిగా మీ అందరికీ మేలు చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రియమైన విద్యార్థుల చేతిలో పట్టుకోవాలి మైక్. సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్ ఫర్ 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఎంత ఘనంగా చేసిండ్రు. కొంతమంది నేను ఎవరినో కూడా తెలియాలనుకుంటాను. సో నేను ఎప్పుడు మీ యొక్క ఉన్నతిని మీ మాటలు విన్నప్పుడు నేను కేవలం మీకు జిల్లా పరిషత్ హై స్కూల్ 10th వరకు మాత్రమే మీకు ప్రోత్సాహం ఇచ్చినాను. కానీ నేను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి హిమాలయాలంటే ఎత్తుగా ఎదిగిపోయింది. చాలా సంతోషం. మరి నేను ప్రొఫెసర్స్ కూడా తయారైందంటే ఇంకా నేను చాలా గర్వపడుతున్నాను. అది మా గణలో మీ గణకు తెలియదు. కానీ ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ తో పోల్చుకుంటే మన స్కూల్ అప్పుడు జిల్లా పరిషత్ స్కూల్ చాలా అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ ఇంత మంచి ఆత్మహత్యాలు వీరాలు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత ఇంకొక గర్వించాల్సిందంటే ఇది నాకు 9వ గెట్ టుగెదర్ ఈ 3-4 నెలలు నేను నా సొంత స్కూల్ అంటే అకాడమిక్ అక్కడ కూడా ఫంక్షన్ అటెండ్ అయ్యాను. సో అందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి ఎక్కింటారు. కానీ ఈ రోజు నాకు ఇంకా కొంచెం గర్వకారణం ఏంటంటే వ్యవసాయం చేస్తున్నాము అని చెప్పి అది ఇంకా ఎంఏ
మన భారతదేశం మరి వ్యవసాయమే మన ముఖ్య వృత్తి. దాన్ని నిలబెట్టినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో మీరు ఇంకా మీ జీవితంలో ఎదిగి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి మీ పిల్లలను కూడా మీ స్థాయికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తాను. మమ్మల్ని ఇంత ఆదరంగా అభిమానించి పిలిచి మమ్మల్ని సన్మానించి మీ ఆనందాన్ని మాకు అందజేస్తూ మీ అందరి ఆనందాన్ని చూస్తూ మేము ఆనందం పొందేటువంటి అవకాశాన్ని మాకు కలగజేసి మా మిత్రులందరినీ కలుసుకునే అవకాశం కూడా మీ ద్వారా మాకు కలిగినందుకు మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా చాలా అల్లరి చేశారు క్లాస్ రూమ్ లో కన్నా. క్లాస్ రూమ్ లో టీచర్లు భయం ఉండేది, ఇప్పుడు భయం కాదు కదా, అందుకని ఇంకా ఎక్కువ అల్లరి చేశారు. కానీ ఈ అల్లరిని మేము ఆనందించాలని వచ్చామన్నమాట. మళ్ళీ ఇన్నాళ్ళకి మా పిల్లలందరినీ చూడాలి, మళ్ళీ వాళ్ళతో సంతోషంగా గడిపే అవకాశం. రిటైర్ అయి 12 ఏళ్ళు అయింది. మళ్ళీ మీ అందరి మధ్య ఇలా కలవడం అనేది మాకు చాలా ఆనందం. మీరు కలుసుకుని మీ ఫ్రెండ్స్తో మీరు గ్యాదర్ అయ్యి మీరు అకేషన్ జరుపుకుంటూ ఉండొచ్చు. కానీ మాతోటి ఇలాగ మీతోటి మేము గడపడం అనేది చాలా ఆనందంగా ఉంది. తర్వాత రామలింగరాజు గారు చాలా విషయాలు చెప్పారు, చాలా ఫాలో అవ్వండి. తర్వాత ఇప్పుడు మీరు 40+ అంతే కదా ప్రతి ఒక్కరు. ఎందుకంటే మా అబ్బాయి వయసు అదే 40+ అంటే 40-50 మధ్య ఉండేటువంటి వయసులో బాధ్యతల వయసు అది. అంతవరకు కొంచెం సరదాగానే గడిచిపోతుంది భార్య పిల్లలు వాటి. కానీ 40 నుంచి 50 మధ్యలో 3 రకాల బాధ్యతలు ఉంటాయి మీకు. అది అమ్మాయిలు అవనివ్వండి, అబ్బాయిలు అవనివ్వండి. కుటుంబ బాధ్యతలు, భర్తని పిల్లల్ని చూసుకుని మెయింటైన్ చేసుకోవడం, భార్య పిల్లల్ని మెయింటైన్ చేసుకోవడం. తర్వాత పిల్లల చదువులు, అప్పుడే కదా చదువులు బాధ్యతలు, ఫీజులు కానీ ఇవన్నీ ఆ బాధ్యతలు ఉంటాయి 2వ రకం. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు, ఇంకా ఎవరైనా అన్నదమ్ములు వాళ్ళ బాధ్యతలు. ఇలాగ 3 రకాల బాధ్యతలు మోసేటువంటి పీరియడ్ అనమాట 40 నుంచి 50 మధ్యలో ఉండే వయసు. అది ఒకటే కాదు, మన జీవితంలో సెటిల్ అవ్వడానికి పునాది వేసుకునే వయసు, రూపాయి వెనక వేసుకునే వయసు. ముందు మన అవసరాలకి మనం వేసుకున్న రూపాయి మన అవసరాలకి ఉపయోగపడుతుంది. మనం ఎవరికి ఇవ్వక్కర్లే బాధ్యత. మనం మళ్ళీ అప్పులు గెలకుండా మన అవసరాలకి మనకు దాచుకునే వయసు. తర్వాత ఒక ఇల్లు వాకిలు ఏర్పరచుకునే వయసు. అందుకని 40 నుంచి 50 మధ్యలో ఉండేటువంటి వయసు ఇన్ని బాధ్యతల వయసు అనమాట. ఆ బాధ్యతలన్నింటినీ మీరు సక్రమంగా నిర్వర్తించండి. కానీ ఒకళ్ళకొకళ్ళు మీరు హెల్ప్గా ఉండాలి. మగపిల్లలకి భార్య సహకారం ఉండాలి, మీకు భర్తల సహకారం ఉండాలి. వీటితోటి ఈ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించడానికి మీరు ముందడుగు వేయండి. వీటిల్లో సహకారం అందించుకుంటూనే వెళ్ళాలి. ఒకళ్ళకొకళ్ళు మనస్పర్ధల వల్ల ఏది ముందుకు వెళ్ళదు. అందులో పిల్లలు భవిష్యత్తు, మీరు అందరూ పిల్లలు బాగా చదివిస్తున్నారు చూశారు, చాలా మంచి చదువులు చదివిస్తున్నారు. అది అలాగే మీరు కూడా ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని మాత్రం బాగా చదివించండి. వాడు ఎంత చదువుకుంటారంటే అంత, వాడు ఏ రంగంలో చదువుకుంటారంటే ఆ రంగంలో ప్రోత్సహించండి. ప్రతి ఇప్పుడు చెప్పాను కదా బాధ్యతల వయసు. చక్కగా ఈ బాధ్యతలలో కూడా మనకి ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో ఏర్పడ్డ వాళ్ళు కానివ్వండి, మనకి చుట్టుపక్కల వాళ్ళు కానీ, వాళ్ళల్లో కన్నా చిన్నప్పటి నుంచి ఇలా చదువుకున్నటువంటి మిత్రుల సహకారమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నవాడైతేనే మనం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏంటో మనకు తెలుసు. అరమరికలు లేకుండా మన కష్ట సుఖాలు చెప్పుకుంటాం. సహాయం అనేది మాట సహాయం కూడా ఒకసారి చాలా మేలు చేస్తుంది అనమాట. కష్టంలో ఉన్నప్పుడు చెయ్యందించి నీకు ఏమున్నానంటూ ఆ సహాయం కాదు, ఇంకా ఏదో డబ్బు ఇచ్చేసి సహాయం చేయడం కూడా అక్కర్లేదు. మేమున్నాం, మేము చేస్తామనే సహాయం కూడా చాలా ఓదార్పునిస్తుంది అనమాట. మీకు తెలుసో లేదో, నేను ఎంతో కష్టంలో ఉన్నప్పుడు కూడా నా విద్యార్థులు నన్ను ఓదార్చారు. చెప్తే నమ్మరు. వాళ్ళ అల్లరి నన్ను ఎంతో కష్టం నుంచి నన్ను బయటపడేసింది. క్లాస్ రూమ్లోకి వస్తే ఆ బాధలు మర్చిపోయి మీ అల్లరి మధ్యలోనే మీరు టీచర్ ఇది అది అంటూ ఉంటుంటే నేనన్నీ మర్చిపోయేదాన్ని అనమాట. అలాగా మీరు కూడా ఒకళ్ళకొకళ్ళు మీరు ఇలా గ్యాదర్ అయింది అప్పుడప్పుడు కూడా కలుసుకుంటూ మీరు ఒకళ్ళకొకళ్ళు మంచి చెడ్డలు పంచుకుంటూ సహకరించుకుంటూ ముందుకు వెళ్ళండి. తర్వాత సార్ చెప్పినట్టుగా మన సాంప్రదాయాలకు చాలా మంచి విలువ ఇవ్వాలి. నాకు ఇక్కడ 300 మంది జడేసుకొచ్చారు, చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. అన్ని జడేసుకుంటేనే కదా పూలు పెట్టుకోగలుగుతారు. అర్హత ఉన్నప్పుడే పూలు పెట్టుకోవాలి కదమ్మా. అందుకని చక్కగా జడ వేసుకున్నాను. అంటే ఇలాంటి అకేషన్స్ అప్పుడైనా, తర్వాత ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వండి కాదనట్లేదు, కానీ అకేషన్స్ అప్పుడైతే చక్కగా చేయండి. సార్ చాలా మోరల్ వాల్యూస్ చెప్తారు, అవన్నీ పాటించండి. తర్వాత మీరందరూ కూడా మీరు మీ పరిచయ వాక్యాలు చెప్పేటప్పుడు మీ ఏ రంగాల్లో ఉన్నారో, మీ పిల్లలు ఎలా చదువుతున్నారో చెప్పారు. ఇంకా పిల్లలు చదువులేందుకు పూర్తి శ్రద్ధ పెట్టండి, బాగా చదివించుకోండి. మీరు చదువుకున్న
చాలా ఆవిష్కరిస్తున్నారు. చక్కగా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ ఉన్నతికి పాటుపడండి. తర్వాత అబ్బాయిలు కూడా మీరు మీ రంగాల్లో మీరు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. ఇక్కడ మమ్మల్ని ఇలా పిలిచి మాకు ఈ రోజంతా మీ సంతోషంతో మమ్మల్ని సంతోషపరిచి మళ్ళీ చాలా సంతోషం అనిపించింది. నాకు కూడా లేచి నిశ్శబ్దంగా ఉండండి చెబుదాం అనుకున్నాను. క్లాస్ రూమ్లో అలాగే అలవాటు అంతా చక్కగా క్లాస్ రూమ్ గానే ఎక్కువగా చేశారు. చాలా ఆనందం కలిగింది. మీరు అలా ఆనందం అంతే ఈ రోజే కదా, తర్వాత మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోయాక ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటాం. మీ ఆనందమైన సమయాన్ని చక్కగా గడుపుకున్నారు. మాకు కూడా మీ అల్లరితోటి ఆటపాటలతోటి మీ సన్మానంతో చాలా ఆనందం కలిగించారు. భగవంతుడు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుంటేనే మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులందరితోటి మీరు నిండు నూళ్ళేళ్ళు ఆరోగ్య సంతోషంతో గడపాలని మీ కుటుంబం మీరు అన్ని రకాలుగాను ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా వాడు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇలాంటి మళ్ళీ 50 ఏళ్ళ మీ పూర్వ విద్యార్థుల సంఘాలు మీరు అప్పుడు మేము ఉంటాం, మీరు గడుపుకోవాలి, మీరందరూ గ్యాదర్ అయి గడుపుకోవాలి అని కోరుకుంటూ భగవంతుడి ఇది పట్టుకోవాలి. ఉపాధ్యాయులకు శుభాభివందనములు. అప్పుడు విద్యార్థులు ఇప్పుడు పేరెంట్స్ కి శుభాశిస్సులు. వస్తున్నా ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో అత్తగారు ఎడగారు నా అమ్మాయిలు పట్టుకొచ్చారు. తర్వాత డ్యూటీలో ఉన్న మీరంతా కూడా ఎట్లాగో ఫీల్ చేసుకుని హాలిడే అయినా డ్యూటీస్ పీరియడ్ బిజీలోనూ లేకపోతే సొంత పనులు కార్యక్రమాలను బిజీగా ఉంటారు. చెప్పారు మీరు అలాగే చెప్పారు, తీసుకురమ్మంటే వద్దు వాళ్ళు ఎందుకన్నారు. మన పిల్లల్ని వదులుకోవడం ఇదంతా గ్రేట్. ఎట్లా కష్టపడి కలుసుకున్నారో చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా హ్యాపీగా జరిగిన చాలా మంచి వంటలు కూడా చేయించారు. నాకు ఎట్లా ఉందంటే రోజు కంటే 2 లక్షలు ఎక్కువ తిన్నాను. అయితే నాకు ఎట్లా ఉందంటే స్కూల్లో ఉన్నట్టే ఉంది. అప్పుడప్పుడు క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు అదంతా గుర్తు వస్తుంది. నేను జనరల్ ఎడ్యుకేషన్ అంటే గ్రౌండ్ లో కూర్చోబెట్టి చెప్పేదాన్ని, అట్లాగే ఉంది ఇప్పుడు కూడా. కానీ స్టాఫ్ మీటింగ్ అయినట్టు ఉంది. ఎంత ఆనందం ఉందో అసలు అంతా మర్చిపోయాను నేనైతే. చాలా హ్యాపీగా ఉంది. మరి మీ పిల్లలు కూడా మంచిగా చదివిపిస్తున్నారు, అది ముఖ్యం. చాలా శాశ్వతమైంది జీవితం, అంతకంటే శాశ్వతమైంది డబ్బు. దాన్ని అస్సలే నమ్మొద్దు. ఇవాళ ఉన్నదే ఆనందమే అనుభవించడం నేర్చుకోండి. రోజులు కూడా బాగుంది. దరిద్రపు రోజులయ్యింది. ప్రేమ కలిగి ఉండండి. రాజుగారు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఒక భార్య తన ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం పని చేసుకుంటూ ఉంది. 3 జెంట్స్ వచ్చి వంట ఎదురుగా కూర్చున్నారు. చూసి సాయంత్రం వరకు హస్బెండ్ వచ్చిన తర్వాత చెప్పింది. వాళ్ళు పొద్దున్న నుంచి అక్కడే ఉన్నారంటే హస్బెండ్ ఇద్దరు కలిసి అడిగారు పేరు ఏంటి అంటే నా పేరు ప్రేమ అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే ఐశ్వర్యం నా పేరు అన్నాడు. ఇంకొక ఆయన ఏం పేరు విజయ్ నా పేరు అన్నాడు. అయితే పాపం పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారంట కదా, మా ఇంట్లోకి రండి భోజనం చేయండి అని చెప్పేసి అడిగారట భార్య భర్త ఇద్దరు. అడిగితే మేము 3 రాం, ఒక్కరమే వస్తాం, ఎవరు మీకు ఎవరు ఇష్టమో తెలవండి, 3 ఒక్కరమే వచ్చి తింటాం అని చెప్పేసి అనేసరికి అదేంటి విజయం అనుకోద్దు, ఐశ్వర్యం అనుకోద్దు, ప్రేమ సార్ ప్రేమ గురించి ప్రేమ రమ్మంటే ప్రేమ అదే వచ్చి ఫోన్ చేసినట్టే మిగిలిన ఇద్దరు కూడా వచ్చారు. అదే రామన్నారు కదా నేను ప్రేమనే వస్తా పిలిచాను కదా అంటే ప్రేమ చోట అంతా ఉంటుంది. మాట కూడా రాజుగారు అప్పుడు ఎక్కువగా కలిసేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఏదో అడిగి జవాబు చెప్పేవారు, హ్యాపీగా మాట్లాడేవారు, హ్యాపీ మాట్లాడేవారు. కానీ సరే మేము 10 పలకరించేవాళ్ళం.
అది ఇప్పుడు నాకు 75 years 70 years వరకు ఆ విధంగానే పెట్టుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఇప్పుడు మన పిల్లలు అసలు 2000 బయట తెచ్చుకోవాలి, 2000 ఆయన తెచ్చుకోవాలి. అక్కడ పోయి ఇక్కడికి వస్తే 5000 కష్టపడాలి. అదాపుగా 5 ఇప్పుడు వచ్చింది ఆ పొజిషన్ అక్కడ ఇప్పుడు తెలియచ్చు. చాలా పద్మావతి రూపాయలు దాచిపెట్టి పోస్ట్ ఆఫీస్ చేస్తాడు. పొదుపు నేర్చుకున్నాను నేను కూడా చెబుతున్నాను. సరే, ఒక రోజు ఒక మంచి కొడుకు ఏం చేశాడంటే తండ్రిని చాలా ధనవంతుడు మంచి హోటల్కి తీసుకెళ్ళాడు. మేడం చెప్పిన మాట ఏం లేదేమో వండి పెట్టలేదేమో తండ్రికి. తండ్రిని హోటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయనకి ఇష్టమైన అన్నీ తినిపించాడంట. ఆయన కూడా ఆస్తి అన్ని తిన్నాడంట. కొడుకు ప్రేమతో వడ్డిస్తాడంటే తిన్నాను అన్ని తిన్నాడట. తిని ఆఖరికి 75 ఏళ్ళు నాలుగు ముసలాయన కట్టేశాడంట. చూసేవాళ్ళంతా పక్కన చూసేవాళ్ళంతా చూస్తున్నారు. ఈ పని అయిపోయింది, ఇప్పటిదాకా కొసరు తినిపించాడు కానీ వాళ్ళ నాముండి కట్టేశాడు కదా, ఇప్పుడు చెడతాడు చూడు, ఇక ఎట తిట్టాడు చూడు అని అనుకుంటున్నారట. ఇంతలో ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా? 2 చేతులు పట్టుకొని తండ్రిని చేతిలో ఉమ్మేయించుకొని బాత్రూంలోకి తండ్రిని తీసుకెళ్లి శుభ్రంగా కడిగి బట్టలు వాష్ చేసి నీళ్లు తెచ్చి స్వయంగా టేబుల్ అదంతా క్లీన్ చేసి మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ బట్టలు తెప్పించి బట్టలు వేసి ఇంటికి తీసుకెళ్ళారట. చూసిన ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా సంతృప్తి పడి దీవెనలు ఇచ్చారంట ఆ కొడుక్కి. మీలాంటి కుమారులంతానేమో వయసు వాళ్ళంతానేమో కొంత ఎగ్జాంపుల్ తీసుకున్నారట. అలాగే జీవించాలని మీరు కూడా మీ తల్లిదండ్రులను అలా ప్రేమించండి. మరి అది మాకు సంతోషం. ఇవాళ మా అందరినీ ప్రేమతో ఇక్కడ ఏంటో కరోనా తర్వాత చాలా గట్టి జిల్లాలో ఉంది. ఎక్కడ విశేషాలు జరగాలి. నేను 3 schools లోనే పనిచేశా. అక్కడ 9 ఏళ్ళు పనిచేశాను, ఇక్కడ 18 సంవత్సరాలు పనిచేశాను. కూకటి పల్లెటూరులో శ్యామలమ్మ, నేను, ఇంకెవరు 3 పద్మావతి కాదు మన ఇద్దరు, మనతో పాటు ఇంకెవరు టీచర్ రాజుగారు, ఇంకెవరు టీచర్. మా ముగ్గురికి మరొకరికి ట్రాన్స్ఫర్ అయింది. నీకు ట్రాన్స్ఫర్ కాదు, మా ఇద్దరికేమో కాదు. సికింద్రాబాద్ టీచర్ ఒక ఆవిడ ఉండేది. మా ముగ్గురికి ట్రాన్స్ఫర్ అయింది. కుక్కడపల్లి స్కూల్ 24 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అయితే 9 సంవత్సరాలు జగన్ ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ 5 నెలలు మళ్ళీ కుక్కడపల్లి చేసిన కుక్కడపల్లి కావాలి. మా పేరెంట్స్ అంతా వచ్చి అట్లా 18 years పనిచేసారు. వెరీ హ్యాపీ, ఎంతో సంతోషంగా. అప్పుడు వినాయకరావు సార్ ఉండేవారు, హెడ్ మాస్టర్ గారు. ఆయన కూడా మన పెద్దన్నగారు అని చాలా శ్రద్ధ ఇచ్చేవారు. ఇప్పుడు పెద్ద పేపర్ కావాలి మాకు, అప్పుడు తెప్పించుకుని 30 మంది స్టాఫ్ ఉండేవాడు. ప్రతిసారి బాధపడుతున్నా, మేము 30 మంది స్టాఫ్ ముగ్గురున్నప్పుడే వస్తున్నారు, పిలవట్లేదా అని వెనక నుంచి నేను అంటున్నాను కూడా. దేవుడు విన్నాడేమో, ఇవాళ కొంచెం మంది నలుగురు కనపడి 4 పంపడ్డా చాలా హ్యాపీగా ఉంటాయి. అయితే అదే విధంగా అలాంటి కొడుకులుగా మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక పాప చాలా బిజినెస్ మ్యాన్, చాలా కోటీశ్వరుడు, ఓ రొట్టెల షాప్ పెట్టాడట, బేకరీ పెట్టాడట. పిల్లలందరికీ కూడా సాయంత్రం మిగిలిన పెద్ద రొట్టెలు అవన్నీ ఇచ్చేసేవాడట. ఒక అమ్మాయి, చిన్న పాప, అందరూ పెద్ద తీసేసుకున్న తర్వాత చిన్ని ముక్కుంటే అందిస్తుందట. అందరూ తినేసి వెళ్ళిపోయేవాళ్ళంట. దున్న పొద్దులాగా తిన్నారు, పెరగకుండా పోయారు అనుకునేవాళ్ళంట ఆయన. ఈ పాప మాత్రం వచ్చి అంకుల్ థ్యాంక్ యూ అంకుల్, మీరు రొట్టె ముక్కు ఇచ్చారు నాకు అని చెప్పేదట. ఈ పాప మంచి పాప, అందరూ వెళ్ళిపోయారు. ఈ పాప కృతజ్ఞత చెప్పింది. దేవుడు కూడా మనం అట్లా కృతజ్ఞతలు చెప్పాలని ఎదురు చూస్తాడట. దేన్ని మనం మర్చిపోకూడదు, వాగ్దానం చేసి కూడా మర్చిపోకూడదు, మొక్కుబడి మొక్కుని చెల్లించకుండా ఉండకూడదు. అయితే
అయితే ఆయన ఏం చేశాడంటే ఒక రోజు రొట్టెలను బంగారు కుంగరం పెట్టి ఆ చిన్న రొట్టె తీసుకుంటుందా చిన్న రొట్టెని పెట్టాడట. పెడితే ఆమె ఏం చేస్తుంది, అది మంచిది మరి బాగా తిన్నానని చెప్పారు కదా, దాహం వేస్తుంది, అందుకే ఎక్కువ తిన్నా ఇవాళ. కూర్చోనా మాట్లాడ. అయితే ఆ రింగ్ కనిపించిందట. అంకుల్ రింగ్ ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళించిందట. నీలాంటి నిజాయితీ గల పాప కోసమే నేను చూస్తున్నానమ్మా అని చెప్పేసి ఆయన ఆ పాపను తీసుకొని ఆయన సర్వ ఆస్తులు ఆ పాపకు రాసిచ్చాడట. దేవుడు కూడా ప్రతి క్షణం మన వెంటే ఉంటాడు, అన్ని చూస్తూనే ఉంటాడు. ఇది నా అబ్జర్వేషన్, నేను గ్రహించింది అదనమాట. సత్యం మీరు చెప్పింది కూడా 100% నిజం. అది నాకు వర్తించింది కూడా. లైఫ్ అంతా హ్యాపీగా బ్రతికాను, చివరిలో మాత్రం చెయ్యన్నారని భలే శిక్షణ ఇంకో చాలా గ్రేట్. ఒకటి, ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమించారు. మీరు మగపిల్లలు చాలా సంపాదన, వర్క్ బిజీయో, ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తారంటే పిల్లల్ని కసురుకుంటారు, ఇంటికి వచ్చి భార్యలు కోప్పడతారు. అలా కోప్పడుతుంది ఆయన. ఎన్ని కష్టాలను గుమ్మాలను వదిలేసి లోపలికి రండి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే మీరంతా కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. స్వయం నిర్ణయం తీసుకోవద్దు. భార్య అయినా సరే భర్త అయినా సరే కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసింది. ఆడపిల్లలు మగపిల్లలను రెచ్చగొట్టకూడదు, మగపిల్లలు భార్యను కొట్టకూడదు. ఎట్లాగంటే ఏదో కోపం తెచ్చి కొట్టారనుకుంటే వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు, ఆడపిల్లలు రెచ్చగొడుతూ ఉంటారు, మగపిల్లలను కొడుతూ ఉంటారు. అటువంటి చండాల పనులు చేయకూడదు. భార్య భర్తలు ఇద్దరు ఒక రోజు సరదాగా సినిమాకి వెళ్తున్నారంట. సినిమా హ్యాపీగా కలిసి సినిమాకి వెళ్ళుకుంటా 2 దున్నపోతులు ఎదురు వస్తుంటే ఏమే మీ బంధువులు వస్తున్నారు అన్నాడంట. బంధువులు వస్తా, అవునవును నా భర్త బంధువులు అంటే నాకు కూడా బంధువులే కదా, కరెక్ట్ రెచ్చగొట్టడే కదా అది. అట్లా వద్దు, హ్యాపీగా ఉండండి. గడిచిన కాలం అంతా కూడా సాయంత్రం కలిసి భోజనాలు చెయ్యండి. లేవగానే పిల్లలకి ఇష్టదైవాన్ని ప్రార్థించడం నేర్పించండి. చక్కగా హోంవర్క్ చేయటం. లేవగానే మమ్మీ గుడ్ మార్నింగ్, డాడీ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఒక కిస్ పెట్టి వెళ్ళాలి, మీరు కూడా ఒక కిస్ పెట్టి పంపించాలి. అట్లా అలవాటు చేయాలి వాళ్ళకి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీకు బిడ్డలే కదా, కాబట్టి అటువంటి ప్రేమ అనేది పిల్లల్లో డెవలప్ చేయాలి. నీ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిల్నే ముత్తులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే చంకీలా అంగిలోనే నాకు జుంకీలు అన్నత్తేడే వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడ కంటుండే కంట నీరన్న బట్టకుంట సంతి బిట్ట లెక్క నిన్ను అలుగుతుంట పుదరగయ్యలేదా ఒక్క సీటికి మాటకి ఇంత దాన్ని గంత చేసి ఇద్దరు పెద్ద బజార్లెత్తలేవా ఏం కాలి సోకెనో ఇన్నెత్తి తిరిగెనో పాతబడ్డనేమో చేతనైతలేదో ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేస్తదే చంకి
అడగదురా బామర్ది చెప్పింది చెయ్యదురా బామర్ది పక్కింట్లో కూసుంటది నా మీద షాడీలు చెప్తుంటది నా గొంతు కోసిర్రంటూ బామర్ది శోకాలు పెడుతుంటది బామర్ది ముచ్చట్లు చెప్పబోతే మీ యొక్క మూతంతా దిప్పుతుంటది చీకట్లా ఉన్నా వాకిట్లా ఉన్నా ఇంటికి రప్పోలే కాస్తడు మొగడు